ద రాజాసాబ్ మీద కోర్ట్ కేసు పడిందా, దే కాలి మోజీ నుంచి టీజర్ రాబోతుంది, అఖండ 2 పోస్ట్పోన్ కావట్లేదంట భయ్య. అండ్ ఆల్సో మెగాస్టార్ బర్త్డే నాడు 157 మూవీ నుంచి ఒక సర్ప్రైజ్ ఉంటదట. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసి మాట్లాడేస్తున్నావు వచ్చేసి. సో హిందీ నుంచి స్టార్ట్ చేసేద్దాం. జాలీ ఎల్ఎల్బి 3 టీజర్ వచ్చేసింది. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట. జాలీ ఎల్ఎల్బి 2 రెండు డిఫరెంట్ స్టోరీ లెక్క ఉంటాయి. టెక్నికల్లీ జాలీ ఎల్ఎల్బి పెట్టుకున్నా కానీ మనకి ఫస్ట్ మూవీలో హర్షద్ వార్సి ఉంటాడు, సెకండ్ మూవీలో అక్షయ్ కుమార్ ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఎందుకు ఇలా పెట్టుకున్నారు అనిపించింది. బట్ హైలైట్ ఏంటంటే ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ని, ఇద్దరు జాలీస్ ని ఈ సినిమాకి తీసుకొచ్చారు. మనకి సేమ్ శివరఫిక్ లో ఉన్నారు. ఆయన ఫెంటాస్టిక్ క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే బ్యాంటర్ సినిమాకి మెయిన్ ప్లస్ గా ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ నాకు రెండు సినిమాలు చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా జాలీ ఎల్ఎల్బి ఫస్ట్ పార్ట్ చాలా చాలా బాగుంటది. అంటే ఆ క్యారెక్టర్ కానీ ఆ సెటప్ అండ్ ఆల్సో పెట్టుకున్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ చాలా బాగుంటది అన్నట్టు. కామెడీ చాలా బాగుంటుంది, రెండిట్లో బాగుంటది. బట్ అక్షయ్ కుమార్ గారు అప్పట్లో ఒక స్ట్రీక్ లో తీశారనమాట సినిమాలన్నీ కూడా హిట్ల కోసం. సో అలానే ఉండే సినిమా కూడా సెకండ్ పార్ట్. బట్ ఈసారి దే ఆర్ వెరీ వెరీ డెస్పరేట్ టు గెట్ అ హిట్. ఎందుకంటే స్టార్ అనే ట్యాగ్ పోగొట్టుకునే రేంజ్ లో ఉన్నారనమాట అక్షయ్ కుమార్ గారు ప్రస్తుతం. సో ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలి. కేసరి చాలా బాగా ఆడింది, బట్ స్టిల్ ఇంకా చాలా పెద్ద హిట్ కావాలన్నట్టు. ప్రస్తుతానికి అయితే సినిమా సెప్టెంబర్ 19 నాడు రాబోతుంది. సో ఓజీ ముందు 1 వీక్ ఎట్లున్నా కానీ హిందీలో సంబంధం లేదు. బట్ స్టిల్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. నాకు చాలా బాగా నచ్చింది టీజర్. మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. ఇదే కాకుండా మన బెల్లమన్న ఇస్ బ్యాక్ అగైన్. కిష్కిందాపురి ఈస్ కమింగ్ ఆన్ సెప్టెంబర్ 12 అంట. ఇదే రోజు మనకి కాంతా రాబోతుంది. సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వెళ్తా అంటే మాత్రం ఖచ్చితంగా కాంతా వెళ్ళిపోతా. ఎందుకంటే అబ్బో ఖచ్చితంగా బెల్లమన్న మీద కాన్ఫిడెన్స్ వచ్చినా లేదు నాకైతే మాత్రం. మొన్న రిలీజ్ అయినా దాని పేరు మర్చిపోయినా, భైరవం. అబ్బో దారుణం, ఓవర్ యాక్షన్ కమ్మ మొగుడు సినిమా. సో వీటన్నిటి మధ్యలో టైజర్ నాయుడు ఒక సినిమా రావాల్సింది. అది ఇంకా రావట్లేదు ఏంటి అంటే లైక్ ఇప్పుడో పెట్టిరది. ఆ టీజర్ చూడ చాలా రోజులు అయిపోయింది, అది ఇంకా రావట్లేదు. మధ్యలో రాక్షసుడు 2 అన్నారు. ఇవన్నీ కాకుండా లాస్ట్ రిలీజ్ చేసిన కిష్కిందాపురి ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుందో తెలీదు, ఏమో నాకు డౌటే. కానీ మధ్యలో మర్చిపోయిన హైందవ్ అని ఒక మూవీ కూడా ఇచ్చారు. ఏంటి అది కూడా వస్తుందా లేదా చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలా సినిమాలు రాబోతున్నాయి. సినిమాలు బాగుంటే చాలు. ఏమో బెల్లమన్నా దండమన్నా పరిస్థితి సిచ్యువేషన్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఇదే కాకుండా ద పారడైస్ నుంచి BTS ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు మనకి సినిమా రిలీజ్ కి ముందే చంపేద్దామని ఫిక్స్ అయిపోతున్నట్టున్నారు. ముఖ్యంగా పారడైస్ టీమ్ కానీ శ్రీకాంత్ ఓడెలా ఆ పిల్కలు ఏంటో, ఆ మ్యూజిక్ ఏంటో, ఆ సెట్లు ఏంటో, యాక్షన్ సీక్వెన్స్ ఏంటో ఎక్కువ చూపెట్టలేదు. అట్లా అని చెప్పేసి చాలా చూపించినట్టే అనిపించింది. చాలా చాలా బాగుందని ఫీలింగ్ వస్తుంది. అండ్ బాడీ మామూలుగా పెంచలే నాన్నగారు. అమ్మ బాబోయ్ వేరే లెవెల్లో ఉందనిపిస్తుంది. అండ్ చెప్తున్నా కదా, వీళ్ళు మార్చిలో రావాల్సిన సినిమాకి ఇప్పటి నుంచి ఎందుకంత రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ ఐఎమ్ లవింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఆఫ్ ఇట్. నాకు చాలా బాగా అనిపించింది. 2 పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్లు చాలా చాలా బాగున్నాయి. దాంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అది వేరే ఉన్నాయి అనుకున్నా కానీ ఈ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నట్టు. సో రాఘవ్ జుయాలి మూవీలో విలన్ గా చేస్తున్నారు. మోహన్ బాబు గారు, మేబీ రమ్యకృష్ణ గారు తెలియదు నాకు, బాబు మోహన్ గారు చేస్తున్నారు. అండ్ ఆల్సో హీరోయిన్ గా మనకి కాయడు లోహర్ని తీసుకుంటున్నారు. షీఈస్ గోయింగ్ టు ప్లే అ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అంట. అండ్ హీరో పేరు జడల్. దట్ ఈస్ ఆన్ ద ఫేస్. బట్ స్టిల్ ఈ సినిమా అలానే అనిపిస్తుంది ఆన్ ద ఫేస్ అని. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. మీకు ఎలా అనిపించింది? ఇది 42 సెకండ్స్ సంథింగ్ ఉంది. నాకు పిచ్చి నచ్చింది. కింద కామెంట్స్ లో చెప్పండి మీ థాట్స్. సో ఆగస్ట్ 22 నాడు చిరంజీవి గారి బర్త్డే. సో నెక్స్ట్ సినిమా మీద అనౌన్స్మెంట్ వస్తా అనుకునేసరికి మెగా 157 వచ్చేస్తుంది. సర్ప్రైజ్ ఇస్తారంట అనిల్ రావిపూడి గారు. ఒక చిన్న పోస్ట్ చేశారు. నేను టీజర్ వస్తుందేమో అనుకున్నా, బట్ ఐ డోంట్ థింక్ సో. నాకైతే మాత్రం వాళ్ళు టైటిల్ చెప్తారు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పేసి టైటిల్ పరిశీలనలో ఉందంట. సో అదే జరుగుతుందో తెలియదు కానీ నాకు అదే అనిపిస్తుంది. టైటిల్ చెప్తారు. మేబీ చిన్న వీడియో క్లిప్పింగ్ ఉండొచ్చేమో, ఆర్ఎల్స్ ఒక పోస్టర్ ఉండొచ్చేమో. ఇవన్నీ పక్క పెట్టుకున్నా కానీ అసలైన కళాఖండం గురించి అసలు మర్చిపోతున్నాం మనం. విశ్వంభర షూటింగ్ అయిపోయిందన్నారు భయ్య. అంటే నీకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మేబీ ఇప్పుడు రిలీజ్ డేట్ చెప్తారేమో తెలియదు కానీ దే ఆర్ ఐయింగ్ ఫర్ అక్టోబర్ రిలీజ్. ఎందుకంటే దివాళీ వస్తుందని చెప్పేసి అదో చూసుకుంటున్నారు. ఓజీ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి లేదు. సో అక్టోబర్ అయితే బెటర్ అనుకుంటున్నారంట. అక్టోబర్ లో ఇది రిలీజ్ అయ్యి తర్వాత సంక్రాంతిలో అది రిలీజ్ అయ్యి వీటన్నిటి మధ్యలో రాజాసాబ్ వచ్చేసి ఆగమాగం ఉంది. బట్ చూద్దాం బర్త్డే నాడు ఏమైనా టీజర్ లాంటి రిలీజ్ చేస్తారా విశ్వంభరాకి? ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే ఆగమాగం అయిపోయింది. ఏమో భయ్య, నాకైతే మాత్రం టీజర్ రిలీజ్ చేసి ఇప్పటి నుంచే టాక్ బిల్డప్ చేస్తే బెటర్ అనే ఫీలింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు VFX బెటర్ చేశారు అంటున్నారు కాబట్టి లెట్స్ హోప్ మ్యాన్. బాగుంటుంది అనుకుంటున్నా. ఏమో నాకైతే మాత్రం డౌట్ వస్తుంది. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. స్పీకింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 1 వీక్ షూటింగ్ మిగిలిందని చెప్పారు. అది ఇంకా క్లారిటీ రాలేదు, అయిపోయిందో లేదని చెప్పేసి. ప్రస్తుతానికి రాశి ఖన్నా గారితో షూటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. టోటల్ గా 30 to 40 days షూట్ అయితే మిగిలింది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎడిటింగ్ లోకి వెళ్ళిందట సినిమా. సో ప్రస్తుతానికి అయితే మాత్రం రిలీజ్ డేట్ వాళ్ళు డిసెంబర్ 2025 అనుకుంటున్నారు. ఎందుకంటే అఖండ 2 పోస్ట్పోన్ కాదంట, మాట్లాడదాం 2 నిమిషాల్లో. బట్ అది కాదంట. అండ్ ఆల్సో రాజాసాబ్ జనవరికి పోస్ట్పోన్ అయింది కాబట్టి డిసెంబర్లో ఒక వాయిడ్ క్రియేట్ అయింది. సో ఆ టైంలో ఒక పెద్ద సినిమా రిలీజ్ చేయొచ్చు. అండ్ ఇదే ఏడాదిలో 3 సినిమాలు పవన్ కళ్యాణ్ గారి రిలీజ్ అవ్వచ్చు. సో దీంతో ఆయన సినిమా చేతులు దులుపుకోవచ్చు. నెక్స్ట్ సినిమాలు తర్వాత రావచ్చు. అది పరిస్థితి ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం. అండ్ సెప్టెంబర్ 2 నాడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి టీజర్ కానీ ఏదైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. పోస్టర్లు చాలా పెట్టేశారు ఇప్పటికి. మీరు పోస్టర్ రిలీజ్ చేస్తే మాత్రం వేరే లెవెల్ డిసప్పాయింటింగ్ ఉంటుంది. బట్ స్టిల్ ఓజీకి చాలా పెద్ద అప్డేట్ రాబోతుంది. సో దీని మధ్యలో జస్ట్ టీజర్ రిలీజ్ చేస్తారా,
పోస్టర్ రిలీజ్ చేస్తారో తెలియదు. ఎక్సైట్మెంట్ ఏమైనా ఉందంటే మాత్రం లేదు భయ్య, ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు ఏది లేదు. వీళ్ళు రిలీజ్ చేసే ప్రోమోస్ బట్టి డిసైడ్ అవుతా. మీకు ఎలా అనిపిస్తుంది ఉస్తాద్ మీద? ఎక్సైట్మెంట్ ఉందా, హోప్ ఉందా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ ఇయర్ లోనే సినిమా రిలీజ్ అవుతా అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. సో టుమారో 2 ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ క్లాష్ అవుతున్నాయి. దట్ ఈస్ వార్ 2 అండ్ కూలీ. టికెట్స్ ఓపెన్ అయిపోయాయి, నేను బుక్ చేసేసుకున్నా. వార్ 2 కి నాకు 7 AM షో దొరికింది. సో 10:30 లోపు రివ్యూ వచ్చేస్తుంది. కూలీ 10:20 AM షో దొరికింది. సో అది కూడా 1:32 లోపు రివ్యూ వచ్చేస్తుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ 2 మూవీస్. కాకపోతే ప్రస్తుతానికి టికెట్ బుకింగ్ చూసుకుంటే కూలీ తొక్కేస్తుంది, ఎట్లా పడితే అట్లా తొక్కేస్తుంది. వీళ్ళు అడ్వాన్స్ తోటే 100 కోట్లు కొట్టేసారు భయ్య. నేను ఇది వార్ 2 జరుగుతా అనుకున్నా, ఆపోజిట్ జరిగింది. వార్ 2 31 crores ఇంత కొట్టింది ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో ఏంటి ఆరెంజ్ ర్యాంపేజ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు కూలీ నుంచి. అండ్ ఎల్సీవీ కనెక్షన్ అట్లాంటి ఏమో అనుకుంటున్నారు స్పెక్యులేషన్స్. నాకైతే మాత్రం ఎట్లాంటి డౌట్ లేదు, అసలు ఎల్సీవీ కనెక్షన్స్ కూడా అవసరం లేదు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా మీద పిచ్చి లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది, ఎందుకంటే టికెట్లు ఆరెంజ్ లో తెగుతున్నాయి. తెలుగులో ఒక పాయింట్ లో అసలు కూలీ వేరే లెవెల్ కొట్టేస్తుంది. వార్ 2 అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ బుకింగ్స్ అవుతున్నాయి. బట్ స్టిల్ లాంగ్ రన్ ఉంటుంది. అండ్ ఆల్సో డే 1 ఏ రేంజ్ లో వెళ్తే చూడాలి. హిందీలో ముఖ్యంగా కొంచెం హిచ్కిచ్ నడుస్తుంది అనిపిస్తుంది. మెజారిటీ అక్కడ వార్ 2 డామినేట్ చేసినా కానీ అనుకున్నంత అయితే రావట్లేదు. డే 1 35 to 45 crores నెట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ ఇక్కడ కూలీ చూస్తుంటే కుమ్మవతలేస్తుంది. మీరు ఏ సినిమా ఫస్ట్ వెళ్తున్నారు? కూలీ వెళ్తున్నారా, వార్ 2 వెళ్తున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేసుకున్నాం. సో బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదామా? బాలయ్య గారి అఖండ 2 మనకి September 25th అని చెప్పేసి రిలీజ్ డేట్ చెప్పారు. తర్వాత లేదు December 4th వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా స్ట్రాంగ్ బజ్ వినబడింది. బట్ ప్రస్తుతానికి టీం వాళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ చేసేది ఏంటంటే మేము September 25th వస్తున్నాము. అండ్ ఆల్సో సినిమా డబ్బింగ్ పూర్తి అయిపోయింది. ప్రస్తుతానికి మ్యూజిక్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ మీద వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ September 25th నాడే వస్తాము అంటున్నారట. హైలైట్ ఏంటంటే కొత్తగా తెలిసిన న్యూస్ ఏంటంటే September 25th నాడు అఖండ 2 అయినా ఓజీ అయినా ఈ రెండిట్లలో ఒకటే సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నారు. అంటే ఓజీ పోస్ట్పోన్ అవుతుందా? ప్రస్తుతానికి అయితే మాత్రం ఇండికేషన్స్ ఏవి అలా లేవు. ఖచ్చితంగా ఓజీ 25th నాడే వస్తుందని చెప్తున్నారు. సో అఖండ వీళ్ళు ఇంత పని చేసి లాస్ట్ మినిట్ లో పోస్ట్పోన్ చేస్తారా లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం 25th September పక్కా అనుకోవాలి అని అంటున్నారు. ఏమో తెలియదు. చూకేమనిపిస్తుంది? అఖండ 2 September రావాలా? అది ఏ టైంలో వచ్చినా ఆడేస్తుంది కదా. ఓజీతో ఎందుకు రావాలని ఫీలింగ్ నాకు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ ఓజీ టీజర్, యాక్షన్ టీజర్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నాడు రిలీజ్ చేస్తారంట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి రిలీజ్ చేసిన ఓజీ టీజర్ వాస్ హంగ్రీ చీత. 2 ఏళ్ళు ఊపి పాత్ర వేసింది మనల్ని. సో ఆ రేంజ్ లో లేపిన టీజర్ ని తలదన్నే టీజర్ వస్తుందా? యాక్షన్ టీజర్ అంట ముఖ్యంగా. అండ్ డబ్బింగ్ ఇంకా జరగలేదంట. అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అని చెప్పే డబ్బింగ్ ఉంటుందంట. కాకపోతే అది లేకపోయినా వచ్చేలా ఒక వర్షన్ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నారంట. అదేనా వస్తుంది, ఇదేనా వస్తుంది, కాకపోతే రావడం అయితే పక్కా అంట. ఇదే కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏదైనా సర్ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నాడు ఫెంటాస్టిక్ సర్ప్రైజెస్ రాబోతున్నాయి. వేరే లెవెల్ ఎంజాయ్ చేసేవచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నా September 2nd నుంచి September 25th వరకు మధ్యలో ఏదో ఒక సాంగ్ వస్తుంది, అది కూడా కుమ్మేద్దాం. నేనైతే మాత్రం ఓజీ జాతర స్టార్ట్ చేద్దాం ఫిక్స్ అయిపోయినా. కుమ్మేద్దాం వచ్చినప్పుడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓజీ రిలీజ్ అయ్యే లోపు మనం 75K దాటేసేయాలి. అది మీ చేతిలో ఉంది. సబ్స్క్రైబ్ కొట్టేసి. అండ్ ఫైనల్లీ రాజా సాబ్ కి 1 కాదు 2 కాదు ఎన్ని గంటలరా ఈ సినిమాకి తలనొప్పి వస్తుంది ప్రతి వారం. అమ్మ బాబోయ్. ప్రస్తుతానికి రాజా సాబ్ 9th January వస్తుంది. కాకపోతే ఈ సినిమా మీద ఒక కోర్టు కేసు పడింది. మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తోటి ఐవి ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక సంస్థ ఇద్దరు కలిసి మూవీని ప్రొడ్యూస్ చేద్దాం ఫిక్స్ అయ్యారంట. అందుకు ఐవి ఎంటర్టైన్మెంట్స్ 225 crores మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చారట. సో దాంట్లో వీళ్ళ బడ్జెట్ కలుపుకొని టోటల్ 400 crores తోటి రాజా ప్రొడక్షన్ జరుగుతుంటే మధ్యలో ఏవో డిసగ్రిమెంట్స్ వచ్చేసి ఐవి ఎంటర్టైన్మెంట్స్ ఈ డీల్ నుంచి బయటకు వచ్చేద్దామని ట్రై చేస్తుందంట. దీనికోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన 218 crores వెనక్కి ఇచ్చేయమని చెప్పేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అడిగిందట. కాకపోతే సినిమాకి ఎలాంటి రైట్స్ ఇంకా అమ్ముడు పోకపోవడం వల్ల ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము ఇస్తామని చెప్పేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నారట. ఇవన్నీ తెలిసినా కూడా మా మీద ప్రెజర్ చేస్తున్నారని చెప్పేసి పిఎంఎఫ్ వాళ్ళు ఐవి మీద కేసేశారంట. దీన్ని చూసి ఐవి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు పిఎంఎఫ్ మీద కేసేశారంట. ఈ 2 లాసూట్లు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయంట. సో ప్రస్తుతానికి అయితే మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ రిలీజ్ అవ్వక ముందే ఐవి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి వాళ్ళు తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పారంట. రిలీజ్ డేట్ కి ముందే ఇవన్నీ కంప్లీట్ చేద్దామని అంటున్నారంట. సో దీని మీద తీర్పు ఇవ్వమని అడిగితే సినిమా రిలీజ్ అయ్యే లోపే మీరు ఇద్దరు కూర్చొని సెటిల్మెంట్ ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి హైకోర్టు చెప్పిందంట. సో ఇదంతా కూడా రన్నింగ్ న్యూస్ నడుస్తుంది. సో దీంట్లో కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే చెప్పొచ్చు. అసలు ఎందుకు వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మాత్రం టెక్నికలీ ఇలాంటి న్యూస్ నేను సినిమాకి అఫెక్ట్ అయితేనే మాట్లాడతా. ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే జస్ట్ మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల రాజాసాబ్ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందేమో, రిలీజ్ డేట్ మీద మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో, జస్ట్ మేబీ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందేమో తెలియదు, నాకు తెలియదు, జస్ట్ మాట్లాడుతున్నా. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి బయట అని చెప్పడానికి ఒక ఐడియా ఇవ్వడానికి ట్రై చేశాను. సో ఇలాంటి న్యూస్ చెప్పాలంటారా చెప్పొద్దంటారా? మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో అయిపోయింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ వీక్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ స్టిల్ ఈ వీక్ అంతా కూడా మనకి వార్ 2 అండ్ కూలీ మీదనే ఉండాలి, ఫోకస్ అంతా దాని మీదనే ఉండాలి. టికెట్ ప్రైస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, వాళ్ళు వెనకకి వెళ్ళిపోయారు. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడుకోవడానికి. సో ప్లీజ్ మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా, చాలా హెల్ప్ అవుతుంది మాకు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.